విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ మదరసాలో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో మృతి చెందిన కరిష్మా మృతి పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆందోళన చేపట్టారు. నిజానిజాలు నిర్ధారించి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ వచ్చి నెల రోజులు ఉంది ఇంటి దగ్గర. నెల రోజులు ఉండి బాధ ఉండి వెళ్ళిందండి. వెళ్ళి నెల అవ్వకుండా వెళ్తే నెల అవ్వకముందు వచ్చారేంటి అని చెప్పారు చూడడానికి. మళ్ళీ ఫస్ట్ రోజు వెళ్తే ఫస్ట్ చూపించమంటే 30 తారీఖు రమ్మన్నారు. 30 తారీఖు రమ్మంటే ఫస్ట్ తారీఖు డబ్బులు ఇచ్చి పిల్లల్ని చూపించమంటే చూపించలేదు. అసలు ఎంత అడిగినా చూపించరా. 30 తారీఖు రావాల్సిందే, నెలకు ఒక్కసారి చూడాల్సిందే అని చెప్పారు. వాళ్ళే ఏదో చేసి ఉంటారు మా పిల్లని. ఏం చేశారో ఏం తెలుసు నాకు మాటికి. పొద్దున వచ్చి ఫుట్బాల్ మద్రసా ఉంది. ఆ మద్రసాలో సుమారు ఒక 65 మంది విద్యార్థినులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది. అందు నిమిత్తం ఇక్కడ ఒక మద్రసా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అందులో కరిష్మా అనే పాపకి 16-17 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవ్వడం జరిగింది. ఆ వాంతులు అయినప్పుడు వాళ్ళు అందులో ఉన్న ఒక టీచర్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగన్నం పెట్టామని చెప్తున్నారు. ఆ పెరుగన్నం తిన్న తర్వాత పడుకుంది. మరలా ఉదయం 5 o'clockకి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు. ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది. సుమారు 8:30 ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి ఈ పిల్లకి మళ్ళీ వాంతులు పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది.